పండుగ నేడే 606 గ్రామాల్లో లాంఛనంగా 4 స్కీములకు శ్రీకారం. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు. చంద్రవంచలో పాల్గొననున్న సీఎం, మంత్రులు, అధికారులతో జరిగిన సమీక్షలో నిర్ణయం. 4 పథకాలకు తొలుత 606 గ్రామాల్లో ప్రారంభిస్తాం. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రమంతటా అమలు చేస్తాం. ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎంపిక చేసిన గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముందు నుంచి చెప్తూ ఉన్నారు. రిపబ్లిక్ డే రోజున 4 స్కీములు, ప్రధాన స్కీములు ఏదైతే ఉన్నాయో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఈ 4 స్కీములను రిపబ్లిక్ డే రోజున అర్హులందరికీ అందజేస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ముందుగా 606 గ్రామాల్లో అందజేస్తాము అని చెప్పారు. సో మరి అంటే మిగిలిన ప్రాంతాల వారికి ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఇస్తాము అని చెప్పారు. అయితే మనం గత 4-5 రోజులు చూసుకుంటే కనుక గ్రామ సభల్లో అర్హులైన వారి పేర్లు లేవు జాబితాలో అని చెప్పేసి కొంత గందరగోళము, రసాభాస జరిగింది. మరి మొత్తానికైతే ఒక కొలిక్కి వచ్చినట్టుంది. సో ముందుగా 606 గ్రామాల్లో అన్నారు. సో ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు లిస్టులో లేవో దాన్ని తర్వాత పునః పరిశీలించి జాబితాలో చేర్చి ఆ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందేమో. అందుకనే మిగతా వాళ్ళకి అంటే ముందుగా 606 గ్రామాల్లో ఇచ్చేసి తర్వాత ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తాము అన్నారు కదా. సో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా అంటే కొంత సమయం కావాలి కాబట్టి వాటిని పరిష్కరించే దిశగా సమయం తీసుకున్నారేమో అనిపిస్తోంది ఈ వార్తా కథనం చూస్తుంటే.